దేవునికి మహిమ కలుగునుగాక. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 18, 19 వచనాలు మనం చూసినట్లయితే, చివరి దినాల్లో తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి ఎందరైతే ఆ యొక్క తండ్రి మాట ప్రకారంగా జీవించరో వారందరినీ కూడా విచారణ చేస్తానని తండ్రి చెప్తా ఉన్నారు. కాబట్టి తీర్పు అనేది తప్పక ఉన్నదని, ప్రతి ఒక్కరు కూడా మన జీవితంలో చేసే క్రియలకు లెక్క అప్పచెప్పవలసి ఉన్నదని గ్రహించుకుని, మన ఇష్టానుసారంగా మనము జీవించకుండా తండ్రి చిత్తానుసారంగా మాత్రమే జీవిస్తూ, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనము ప్రకారముగా దేవుని అయిన తండ్రి మహిమ కొరకు మనందరినీ కూడా సృష్టించుకున్నట్టుగా చూస్తూ ఉన్నాము. అదే రీతిగా తండ్రి చిత్తానుసారంగా మాత్రమే మనం ఉంటూ తండ్రి నామాన్ని గొప్పగా మహిమపరుద్దాం. దేవునికే మహిమ కలుగునుగాక.